వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆంధ్ర స్పెషల్ రెసిపీ జాంగ్రీ పూర్తి కొలతలతో ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక పాత్రలో 1 కప్పు పంచదారను వేసుకొని అదే కప్పుతో పావు కప్పు కంటే కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి. పంచదార కరిగి ఇది కొంచెం జిగురుగా అయ్యే విధంగా ఉడికించుకోవాలి. వేలుతో ఇలా పట్టుకుని చూసినట్లయితే తెలుస్తుంది. ఇలా జిగురుగా అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది చల్లారకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అరకప్పు మినపప్పును 2 సార్లు బాగా వాష్ చేసుకొని 3 గంటల పాటు నానబెట్టుకొని పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచాను. దీనిని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇక్కడ నేను చిన్న మిక్సీ జార్ యూస్ చేస్తున్నాను. ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్లా రుబ్బుకోవాలి. బ్యాటర్ మరీ గట్టిగాను కాకుండా మరీ లూజ్గాను కాకుండా మీరు వాటర్ వేసుకొని రుబ్బుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తని పేస్ట్లా రుబ్బుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తరువాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకొని 15 to 20 డ్రాప్స్ వరకు రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను లిక్విడ్ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర పౌడర్ ఉన్నట్లయితే పౌడర్ వేసుకోండి. తరువాత చిటికెడు ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా జాంగ్రీ వస్తుంది. ఇది కొంచెం ఫ్లఫీగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా వాటర్లో వేసి చూసినట్లయితే పైకి తేలేటట్లుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పాలు కవర్ కానీ లేదా ఏదైనా సాఫ్ట్గా ఉండే కవర్ ఉన్నట్లయితే అందులో ఈ బ్యాటర్ని ఫిల్ చేసుకోండి. బ్యాటర్ మరీ లూజ్గా కాకుండాను మరీ గట్టిగాను కాకుండా మీడియంగా ఉండేటట్లుగా కలుపుకోవాలి. తర్వాత పైన రబ్బర్ బ్యాండ్ని పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల పిండి పైకి రాకుండా నీట్గా ఉంటుంది. తర్వాత చివర్ని మీకు కావలసిన సైజులో కట్ చేసుకోండి. జాంగ్రీ కొంచెం పెద్ద సైజులోనే వేసుకోవాలి. తర్వాత ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని కొంచెం వేడైన తర్వాత జాంగ్రీ వేసుకోవాలి. దీనిని మరీ వేడిగా ఉన్నప్పుడు వేయకండి, త్వరగా మాడిపోతుంది. కొద్దిగా హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని జాంగ్రీ వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని జాంగ్రీలను మీరు తయారు చేసుకోవచ్చు. మూకుడులో ఎన్నైతే పడతాయో అన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 వైపులకు తిప్పుకుంటూ వేయించుకోండి. వేగినటువంటి జాంగ్రీని వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకొని ఇలా స్పూన్తో కిందకి ప్రెస్ చేయండి. పాకం బాగా పీల్చుకుంటుంది. ఇలా 2 వైపులకు తిప్పుకుంటూ 1 నిమిషం పాటు పాకంలో ఉంచి బయటికి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని జాంగ్రీలను తయారు చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని 4 to 5 డేస్ వరకు నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. పాడవకుండా ఉంటాయి. మీరు కూడా ఇదే కొలతలతో తయారు చేసుకుని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. Thank you for watching my video.